హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ ఈసీ. సో ప్రీవియస్ 2 లెక్చర్స్లో మనం బేసిక్ డిజిటల్ సర్క్యూట్ అంటే ఏంటి, ఆ, దానికి కావాల్సిన డిజిటల్ కాంపోనెంట్స్ ఏంటి, అండ్ ఆ కాంపోనెంట్స్కి రిలేటెడ్ మనకి లాజిక్ గేట్స్తోనే బిల్డ్ అవుతాయి ఆ కాంపోనెంట్స్ అన్నీ. అండ్ ఆ లాజిక్ గేట్స్ అనేవి ఇవి మనం లాస్ట్ లెక్చర్స్లో డిస్కస్ చేసిన లాజిక్ గేట్స్. సో మీరు ఏ డిజిటల్ సర్క్యూట్ తీసుకున్నా కూడా బేసిక్ లాజిక్ గేట్స్ అనేవి ఇవే ఉంటాయి. సో మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, నా గెస్ కరెక్ట్ అయితే. ఎందుకంటే బేసికల్లీ నేను నా సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో నాకు ఈ డిజిటల్ సర్క్యూట్స్ కోర్స్ అనేది మా కాలేజ్లో ఉంది. సో ఫస్ట్ డే విన్నప్పుడు అన్నీ 0 ఆర్ 1 ఈ రెండిటితోనే డినోట్ చేస్తున్నారు. అండ్ ఈ 0కి 1కి డిజిటల్ సర్క్యూట్స్కి ఏంటి సంబంధం, అసలు ఎలా ఆపరేట్ అవుతాయి డిజిటల్ సర్క్యూట్, నాకు ఒక ప్రాక్టికల్గా కొంచెం నాన్ సింక్లో ఉండేవాడిని. సో అలాగే మీకేమన్నా ఇలా డౌట్ వస్తే అసలు ఎందుకు ఇదంతా, ఈ ఎండ్ గేట్స్ ఇవి ఎలా, ఇప్పుడు మనం వాడే డివైసెస్ ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకోండి, ల్యాప్టాప్స్ తీసుకోండి, ఆర్ ఎల్స్ ఎనీ డివైస్, ఏ డివైస్ అయినా తీసుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ మనం ఇప్పుడు వాడేది డిజిటల్ ఎరా. సో ఈ డిజిటల్కి దీనికి ఏం సంబంధం అనేది నాకు చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చేవి. సో ఇన్ కేస్ మీలో కూడా ఎవరికైనా ఆ డౌట్ ఉంటే అసలు ఇదంతా ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను ఒక షార్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీరు ఎంతో కాంప్లికేటెడ్ వెళ్ళకండి. సో సింపుల్ థింగ్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంతే, జస్ట్. సో ఈ మొబైల్స్, ల్యాప్టాప్స్, ఈ ప్రాసెసర్స్ ఇవన్నీ అనేవి చాలా కాంప్లెక్స్ లాజిక్స్. సో నేను ఒక బేసిక్ లాజిక్ తీసుకుంటున్నా. మనకేంటంటే క్యాలిక్యులేటర్, మీరు ఇంటర్మీడియట్లో కానీ అలా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఆర్ నార్మల్ క్యాలిక్యులేటర్స్ ఏదో ఒకటి వాడుంటారు కదా. సో ఆ క్యాలిక్యులేటర్లో మీరు గమనిస్తే సింపుల్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఇవి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 + 2 = 6 అనేది ఎడిషన్ అనుకుందాం. బట్ మీరు వాడే క్యాలిక్యులేటర్స్ కూడా ఆల్మోస్ట్ డిజిటల్ క్యాలిక్యులేటర్స్ అన్నీ. అసలు 4 అనేది, 2 అనేది, 6 అనేది అసలు డిజిటల్లో ఉండవు. డిజిటల్లో మనకు ఉండేది ఓన్లీ ఈ రెండే, 0 1. 0 1 మాత్రమే ఉంటాయి. అసలు 4 2 6 అనేవి ఉండవు అసలు డిజిటల్లో. బట్ స్టిల్ మనం డిజిటల్లో కన్వర్ట్ చేసి దాని నుంచి మళ్ళీ అవుట్పుట్ అనేది తీసుకొచ్చుకుంటున్నాం. ఇదంతా ఆపరేషన్స్ అంతా జరిగేది మనకి డిజిటల్ సర్క్యూట్ ద్వారానే. సో ఈ క్యాలిక్యులేషన్కి కూడా ఒక డిజిటల్ సర్క్యూట్ ఉంటుంది. ఆ డిజిటల్ సర్క్యూట్కి ఇన్పుట్స్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్స్ మనకి వస్తుంది. సో ఇది ఒక డిజిటల్ సర్క్యూట్ ఉంటుంది. ఇటు ఇన్పుట్, ఇటు అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 4 + 2 అనేది ఇన్పుట్ అవుతుంది, అవుట్పుట్ అనేది 6 అవుతుంది. సో 6 అనేది అవుట్పుట్ వస్తుంది. అసలు బేసిక్గా ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇది మన రియల్ లైఫ్లో వాడే డివైసే కదా క్యాలిక్యులేటర్ అనేది. క్యాలిక్యులేటర్లో ఈ డిజిటల్ ఈ క్యాలిక్యులేటర్లో ఈ క్యాలిక్యులేషన్కి మనం ప్రీవియస్ లెక్చర్స్లో డిస్కస్ చేసిన ఈ కాంపోనెంట్స్కి ఏంటి సంబంధం అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్లా చెప్తున్నా. బట్ ఈ కోర్స్ అంతా మీరు కంప్లీట్ చేస్తే మీరు డెఫినెట్లీ కొన్ని రియల్ లైఫ్లో మనం వాడే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ని మనం ఈ యొక్క కాన్సెప్ట్స్కి మనం లింక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేయాలి. బైనరీ అంటే ఇలా 0s 1s కన్వర్ట్ చేయాలి. సో దానికి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 4 and 2ని బైనరీలో కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో దీనికి మనం ఏడీసీ అని చెప్పి ఒక డివైస్ వాడతాం. ఇది ఒక కాంపోనెంట్. ఈ C1 C2 CN అనేవి ఎలాగో అలాగే ఏడీసీ అనేది ఒక కాంపోనెంట్, ఒక డిజిటల్ కాంపోనెంట్. నేను ఇక్కడ మీకు కన్వర్షన్ ఎలా చేయాలని తర్వాత చెప్తాను, ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే పర్లేదు. జనరల్లీ 4ని మనం 100తో డిఫైన్ చేస్తాం బైనరీలోని. సో ఇది 4. అలాగే 2 అనేది 010తో మనం ఇండికేట్ చేస్తాం. ఈ రెండు యాడ్ అవుతాయి. ఈ రెండు యాడ్ అయినప్పుడు మనకి రిజల్ట్ అనేది 6 వస్తుంది. ఈ 6ని మనం 110తో ఇండికేట్ చేస్తాం. ఇవన్నీ ఇండికేషన్స్ అన్నీ నేను మీకు క్లియర్గా
ఫర్దర్ లెక్చర్స్లో చెప్తాను, బట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దీన్ని డిజిటల్లో కన్వర్ట్ చేసుకుంటాం, సో బైనరీలోకి. అలాగే బైనరీలానే 4ని 100 అనేది బైనరీ ఇండికేషన్ అంటాం. అలాగే కొన్ని కోడ్స్ ఉంటాయి, గ్రే కోడ్ ఉంటుంది, బైనరీ కోడ్లా గ్రే కోడ్. అందులో 4ని వేరే నోటేషన్తో ఇండికేట్ చేస్తాం, అలాగే 2ని కూడా వేరే నోటేషన్తో ఇండికేట్ చేస్తాం. సో అలా గ్రే కోడ్ అని ఒకటి ఉంటుంది, అండ్ చాలా రకాల కోడ్స్ ఉంటాయి. సో ఈ కోడ్ కన్వర్షన్ అంటే మనం ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని డిజిటల్లో కన్వర్ట్ చేయడం, అది బైనరీ కోడ్ అవ్వచ్చు, గ్రే కోడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ కన్వర్షన్ అంటే జరిగేది అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ద్వారా. నెక్స్ట్ థింగ్ ఏమవుతుంది, ఎడిషన్ అవుతుంది. అంటే ఇక్కడ 0+0, 0+1, 1+0 ఇవి బైనరీ ఎడిషన్స్, నాట్ మ్యాథమెటికల్ ఎడిషన్స్. సో బైనరీ ఎడిషన్కి మ్యాథమెటికల్ ఎడిషన్కి చాలా తేడా ఉంది, అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, సో దీనికి ఈ ఎడిషన్కి మనం వాడే డివైస్ ఏంటి అంటే యాడర్స్. యాడర్ అనేది ఒక డిజిటల్ కాంపోనెంట్. సో ఈ ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇక్కడ C1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ADC అనుకోండి, C2 అనేది యాడర్ అనుకోండి. సో ఇది వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంది, మనకి అవుట్పుట్ అనేది 110 వచ్చింది. ఇప్పుడు ఈ అవుట్పుట్ని నేను మళ్ళీ అనలాగ్లోకి మార్చాలి కదా, అంటే ఎలా 6లోకి మార్చాలి నేను. ఇది అనలాగ్ నెంబర్, ఇది డిజిటల్ నెంబర్. 110 నుంచి 6లోకి మార్చాలి. దీనికి నేను వాడేది ఏంటిది, DAC అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ADC అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో ఇది ఒక DAC, ఇది కూడా ఒక కాంపోనెంట్. సో ఇలాంటి కాంపోనెంట్స్ అనేవి చాలా ఇంటర్ కనెక్ట్ అయ్యి మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి కాంపోనెంట్స్ ఇంకా నేను మీకు చాలా చెప్తాను. అదే క్యాలిక్యులేటర్లో మీరు ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4+2 = 6, అలాగే 4 - 2 = 2. మనం మైనస్ ఇస్తే సబ్ట్రాక్ట్ అవ్వాలి, ప్లస్ ఇస్తే యాడ్ అవ్వాలి. ఇప్పుడు జనరల్లీ మనం మీకు ఒకవేళ సి లాంగ్వేజ్ అనేది మోస్ట్లీ అందరికీ వచ్చనే అనుకుంటున్నాను. సి లాంగ్వేజ్లో మనం ఇలాగే రాస్తాం. నేను అప్రాక్సిమేట్గా ఒక సూడో కోడ్ లాగా రాస్తున్నా, నాట్ ఎగ్జాక్ట్ సింటాక్స్ అండి. ఒక సింటాక్స్ లాగా కాకుండా సూడో కోడ్ లాగా. ఇఫ్ ప్లస్ అనేది వచ్చినప్పుడు 4+2 = 6 అనేది ఇవ్వాలి. ఎల్స్ ఇఫ్ మైనస్ అని ఎంటర్ చేసినప్పుడు 4 - 2 = 2 అని ఇవ్వాలి. అలాగే ఇంకోటి ఎల్స్ ఇఫ్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు 4 × 2 = 8 అలా ఇవ్వాలి. సో ఇలా ఇఫ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే నేను సరే మీకు ఇంకా సింపుల్గా ఉండాలంటే నేను ఈ 2 ఎల్స్ ఇఫ్లే అనుకుందాం. సో ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు 4+2 6, మైనస్ ఉన్నప్పుడు 4 - 2 2 అవ్వాలి. దానికి మనం జనరల్లీ వాడేది ఏంటంటే మల్టీప్లెక్సర్. ఈ మల్టీప్లెక్సర్లో ఏంటంటే ఇది ఉంటుంది, ఇక్కడ ఒక సెలెక్ట్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ మీకు నెక్స్ట్ ఫర్దర్ లెక్చర్స్లో చెప్తాను, డోంట్ వర్రీ. బట్ నేను మీకు డిజిటల్ కాంపోనెంట్స్ అనేవి రియల్ లైఫ్లో మనం వాడే డిజిటల్ డివైస్లో ఎలా యూజ్ అవుతాయని మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇది 0 or 1 అవుతుంది. ఒకవేళ 0 వెళ్ళింది అనుకోండి, 0 వెళ్తే ప్లస్ ఆపరేషన్ వెళ్ళాలి, అంటే ప్లస్ ఆపరేషన్ ఇలా వెళ్తుంది. అలాగే 1 వెళ్ళింది అనుకోండి, 1 వెళ్ళినప్పుడు మైనస్ ఆపరేషన్ అనేది అవుట్పుట్కి వెళ్తుంది. సో మనం ప్లస్ ఆపరేషన్ మైనస్ ఆపరేషన్ దేన్ని ఇవ్వాలి అనేది ఈ సెలెక్ట్ లైన్ డిసైడ్ చేస్తుంది. అదే ఇఫ్ లూప్లో మనం రాస్తామన్నమాట. సో మనం సెలెక్ట్ లైన్ అనేది 0 ఉంటే ప్లస్ వెళ్ళాలంటాం, సెలెక్ట్ లైన్ 1 ఉంటే మైనస్ వెళ్ళాలంటాం. సో అందుకే ప్లస్ సెలెక్ట్ లైన్ 0 ఇచ్చినప్పుడు ఈ ప్లస్ అనేది వెళ్తుంది, మైనస్ వచ్చినప్పుడు మైనస్ వెళ్తుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదంతా మెమరీలో స్టోర్ చేసుకుంటాం. క్లియర్ మెమరీ చేసే వరకు క్యాలిక్యులేటర్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఆర్ విచ్ ఎవర్ ఇట్ ఈస్ మనకు క్లియర్ అవ్వదు. అప్పటి వరకు స్టోర్ అవ్వాలంటే దానికి కూడా ఒక కాంపోనెంట్ కావాలి. దాన్ని ల్యాచ్ అంటాం, ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. ల్యాచ్ ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఏదైనా, ఈ రెండు డిఫరెంట్, బట్ ఈ రెండింటిని స్టోరేజ్ పర్పస్కి యూస్ చేస్తాం. అంటే మీరు ఒకటి ఇన్పుట్ అనేది ఒకటి ఇస్తే అది అవుట్పుట్లోకి ఇచ్చినా కూడా స్టోర్ చేసుకుంటుంది లోపలే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ 0 1 ఇంప్లిమెంటేషన్సే కదా, మనకి 1 1 0 అనేది స్టోర్ చేసేసుకుంటుంది. అది ఎలా చేయాలంటే ల్యాచ్ ఆర్ ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఇక్కడే నేను మీకు ఆల్మోస్ట్ 4 కాంపోనెంట్స్ 5 కాంపోనెంట్స్ దాకా చెప్పాను. ఫస్ట్ది ఏంటిది,
ఎన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్. ఇప్పుడు ఒక 4+2 6 అనేది అవ్వాలంటే మనకి ఇన్ని ఆపరేషన్స్ అవుతాయి లోపల. ఎలాగా? ఎన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్ అవుతుంది, తర్వాత మళ్ళీ యాడర్ వస్తుంది, యాడర్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడర్ వస్తుంది, యాడర్ వచ్చిన తర్వాత మళ్ళీ డిజిటల్ టు ఎన్లాక్ కన్వర్టర్ వస్తుంది. దాని తర్వాత ఇన్ కేస్ మనం ఇఫ్ ఎల్స్ లూప్స్ కానీ ఇలా మైనస్లు ఉంటే ఇలా కండిషన్ 7 పెట్టుకుంటే మల్టీప్లెక్సర్ వస్తుంది. ఆ మల్టీప్లెక్సర్ స్టోర్ చేసుకోవడానికి ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ ల్యాచ్ వస్తుంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, డికోడర్, ఎన్కోడర్స్, అలా మక్స్ లాగా డీమల్టీప్లెక్సర్స్ అంటాం, దాన్ని డీమక్స్ అంటాం. ఇది మక్స్, దీన్ని మక్స్ అంటాం, ఇదేమో డీమక్స్ అంటాం. సో ఇలాగా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పా, ఏది? బేసిక్ అర్థమెటిక్ లెవెల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు దీనికే మనకి ఇన్ని కాంపోనెంట్స్ వాడుతుంటే మీరు ఒకసారి ఊహించుకోండి, మనం వాడే మొబైల్, ట్యాబ్లెట్స్ ఆర్ ల్యాప్టాప్స్లో ఇలాంటి ఫంక్షనాలిటీస్ చాలానే ఉంటాయి. ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అంటే బేసిక్ థింగ్స్, బట్ ఇలాంటి ప్రాసెసింగ్స్ చాలానే జరుగుతాయి. వీటికి మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు కొన్ని క్రోర్స్లో ఉంటాయి ఇలాంటి డిజిటల్ కాంపోనెంట్స్. సో ఇలాంటి కాంపోనెంట్స్ అనేవి క్రోర్స్. మనం వాడే ఒక చిన్న చిప్ మీద, ఎనీ చిప్ ఏదో ఒకటి తీసుకొని, మైక్రో ప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్ ఆర్ ఎనీథింగ్. సో మనం మొబైల్లో వాడే ప్రాసెసర్స్ ఏదైనా కొన్ని కోట్లల్లో ఉంటాయన్నమాట ఇలాంటి కాంపోనెంట్స్. బట్ ఏదైనా బేసిక్ రూల్ ఏంటంటే అవి కాంపోనెంట్స్ ఎన్ని కోట్లు ఉన్నా సరే అవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఈ లాజిక్ గేట్స్తోనే. ఈ లాజిక్ గేట్స్తో మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇదే బేసిక్ డిఫరెన్స్. మనకి కాంపోనెంట్స్ అనేవి హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనుకోండి, అంటే మనం కాంపోనెంట్స్ అనేవి చెప్తాం, బట్ ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తే, ఈ ల్యాచ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ, మల్టీప్లెక్సర్ మక్స్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ, ఏడీసీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆర్ యాడర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్, డిఏసీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏవైనా తీసుకోండి, మీరు ఇంటర్నల్గా మీరు లోపల చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా ఇదొక డిఏసీ అనుకుందాం. డిఏసీలో మీరు చూస్తే అన్నీ ఇవే ఉంటాయి. ఎండ్ గేట్, ఒక ఆర్ గేట్ కన్వర్ట్ అవ్వడం, ఒక ఆర్ గేట్ కనెక్ట్ అవ్వడం, ఇంకోటి వచ్చేసి ఇంకో ఎక్స్ఆర్ నుంచి అలా రావడం. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇది ఎగ్జాక్ట్ సర్క్యూట్ కాదు. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకో ఎండ్ గేట్కి కనెక్ట్ అవ్వడం. ఇలా ఒక లూప్ లాగా, ఒక చైన్ ఆఫ్ లూప్ లాగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఇన్పుట్ ఇస్తే మనకి ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్స్ కూడా 2-3 అవుట్పుట్స్ కూడా ఉంటాయి. సో మనం ఇన్పుట్స్ అనేవి ఇలా ఇచ్చినప్పుడు లోపల ఒక కాంపోనెంట్ అనేది లాజిక్ గేట్స్ ద్వారా బిల్డ్ అయ్యి దాని నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. అర్థమైంది కదా? సో ఈ కాంపోనెంట్స్ యొక్క, ఈ కాంపోనెంట్స్కి నెక్స్ట్ థింగ్ మనం వాడే రియల్ లైఫ్లో వాడే డివైజెస్కి ఎలాంటి లింక్ ఉందంటే, నేను బేసిక్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్తో స్టార్ట్ చేశాను. క్యాలిక్యులేటర్ అనేది ఒక డివైస్ కదా. సో నేను బేసిక్ క్యాలిక్యులేటర్, అలా సైన్ వేవ్ ఆపరేషన్స్కి, కాస్ వేవ్ ఆపరేషన్స్కి కానీ ఎలాంటి వాటికైనా సరే మనకి బేసిక్ మ్యాథ్స్కి ఇన్ని కాంపోనెంట్స్ వాడితే, ఇంకా మీరు మైక్రో ప్రాసెసర్ అనేది మీరే ఊహించుకోండి, అది ఎంత పెద్ద ప్రాసెసర్, ఎన్ని ప్రాసెస్ చేయాలి, దానికి ఎన్ని కాంపోనెంట్స్ అని చెప్తున్నా కదా. కొన్ని కోట్లలో ఉంటాయి కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్లో మళ్ళీ ఇండివిజువల్గా గేట్స్ ఉంటాయి. ఆ లాజిక్ గేట్స్ మాత్రం ఇవే ఉంటాయి. సో మనకి బీటెక్ లెవెల్లో మనకి బేసిక్గా చెప్పేది ఏంటంటే బేసిక్ కాంపోనెంట్స్, ఈ మల్టీప్లెక్సర్స్, డికోడర్స్, ఎన్కోడర్స్, డీమల్టీప్లెక్సర్స్, ఇవన్నీ మనం బీటెక్ డిజిటల్ సర్క్యూట్స్లో చూస్తామన్నమాట. బట్ ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే మనం బేసిక్గా కొన్ని రూల్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి. లైక్ ఆల్ఫాబెట్స్ లానే అనుకోండి. ఆల్ఫాబెట్స్ అనేవి మనం బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తాం. కొన్ని రూల్స్, ఏ అంటే ఇలానే ఉంటుంది, బి అంటే ఇలానే ఉంటుంది, సి అంటే దీనికి లాజికే ఉండదు. బట్ ఈ ఏబిసిడీలు జెడ్లు వచ్చిన తర్వాతే కదా మనం ఏదైనా వర్డ్స్ అనేవి బిల్డ్ చేసేది. మనం వర్డ్స్ బిల్డ్ చేయడానికి ఏబిసి అనేవి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి, అలా ఆల్ఫాబెటికల్ రూల్స్ లాగా ఫాలో అవుతాం. సో ఇవన్నీ మనం బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తేనే వర్డ్స్ వస్తాయి. అలాగే డిజిటల్లో కూడా రూల్స్ ఆర్ ప్రాపర్టీస్ అంటాం వీటిని. రూల్స్ ఆర్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ కొన్ని లాజికల్గా ఉంటాయి, కొన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ లాజికల్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాపర్టీస్ని. ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకి కలిస్తేనే మనం ఏదైనా ఒక సర్క్యూట్ని బిల్డ్ చేయగలం. సో మనం బేసిక్గా ఈ ఎండ్ గేట్స్, ఆర్ గేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి రిలేటెడ్వి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్నే మనం ఆ ప్రాపర్టీస్ని
బూలియన్ ఆల్జీబ్రా అంటాం దాన్ని. ఈ బూలియన్ ఆల్జీబ్రాలో ఉండే ప్రాపర్టీసే మనం ఈ లాజిక్ గేట్స్ మీద అప్లై చేసి ఆప్టిమైజ్ చేసి మనం ఈ కాంపోనెంట్స్ అనేవి డిజైన్ చేసుకుంటాం. సో ఇది ఓవరాల్గా మీకు ఒక ప్రాక్టికల్గా లింక్ చేసేది ఒక చిన్న వీడియో. సో ఇందులో టెక్నికల్గా ఏం లేదు, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ ఈ కాంపోనెంట్స్ అన్నీ మీకు నెక్స్ట్ లెక్చర్స్ కాదు, ఈ కోర్స్ మొత్తం మీద మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఇవి ఇంట్రడక్షన్ ఇవి చాలా టైం పడుతుంది. సో అందుకనే ఇది కొంచెం టైం తీసుకుంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో మనం నెక్స్ట్ బూలియన్ ఆల్జీబ్రా గురించి నెక్స్ట్ లెక్చర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.